నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీకు జ్యోతిష్యపరంగా ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. కొంతమంది సిద్ధాంతుల దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళు చెప్పారని ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు, తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటారు. అసలు కొనుక్కోవడం ఎందుకు, అమ్మేయడం ఎందుకండి? అసలు ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉన్నప్పుడు ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది? చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఇది ఇల్లు కొనుక్కోవడానికి ఒక రాజయోగం ఉండాలి. ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, ఒక ఇల్లు కొనగాలన్నా వీటికి సంపూర్ణమైన యోగం ఉంటే కానీ జరగదు. ఇల్లు, వాకిలి, వాహనము ఇవన్నీ కూడా అంటే వాహనం రావాలన్నా కూడాను దానికి ఒక యోగం అంటూ ఉండాలి. వాహన యోగం ఉంటే కానీ అవదన్నమాట. ఈ విధంగా ఆ యోగం ఎంతవరకు ఉంది, బలోపేతమైందా లేదా, లేకపోతే ఆ స్థానము ఆ సమయము వచ్చిందా లేదా అని తెలుసుకుని ఆ తర్వాత ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ సక్సెస్ అనేది మనకు బాగా కనబడుతుందన్నమాట. అలా లేని పక్షంలో ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ మీద, అంటే మన దగ్గర కొంత డబ్బు ఉంది కదా, లేకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది కదా, లేకపోతే మన ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే చూడండి, ఐటీ రంగంలో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ అంటే జాయిన్ అయిన మొన్నాడే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక కారు కొనుక్కోవడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి అప్లికేషన్ పెడుతుంటారు అనమాట. మన పూర్వకాలంలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇల్లు కోసం ప్రయత్నం చేసేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే అన్నమాట, ఆ పిల్లవాడికి 27 సంవత్సరాలు కూడా ఉండవు కానీ అప్పుడు ఇల్లు కొనేస్తాడు, ఒక ₹1,00,00,000 పెట్టి కొనేయడానికి. ఎందుకు బ్యాంక్ లోన్ ఇస్తాను కదా. ఇదన్నీ ఏంటంటే యోగం ఉందా లేదా, ఏ యోగం ఇచ్చాడు, ఉద్యోగానికి ఇచ్చాడు, ఒక స్థిరమైన స్థితి ఏర్పడడానికి ఇచ్చాడు, అంతే తప్ప ఇల్లు కొనడానికి యోగం ఇచ్చాడు లేదా, ఇది చాలా క్లారిటీ తీసుకోవడం చాలా అవసరం పడుతుంది అనమాట. ఈ క్లారిటీ లేకుండా ఎప్పుడైతే బ్యాంకులు ₹1,00,000 జీతం అనేసరికి మన పిల్లవాళ్ళందరూ పరిగెడతారు అనమాట. ఏముంది, లక్షలో 30,000 పోయినా పర్వాలేదు, మనకు మొదటి అలవాటు కదా ₹10,000 బతకడం, అంచేత 30,000 పోయినా పర్వాలేదు, ఒక 10,000 కారుకు పోయినా పర్వాలేదు, ఇంకా తర్వాత ఏమైనా మిగిలిన డబ్బులన్నీ మిగిలే అనుకుంటుంటారు. కానీ ఆ యోగం ఎంతవరకు తీసుకెళ్తుంది, రేపొద్దు ఉద్యోగం పోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్న దాని మీద అంటే యోగం లేనప్పుడు చేసే ప్రయత్నాలు ఇటువంటి సమస్యలన్నీ వస్తుంటాయి. నాకు తెలిసిన చాలామంది ఏంటంటే మనం ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప తన జాతకంలో ఉందా లేదా, కుజుడి యొక్క బలం బాగుందా లేదా అని చూసుకుంటున్నారు. తర్వాత ఏమవుతుందంటే దాన్ని అమ్మడానికనో, దాన్ని తాకట్టు పెట్టడానికో, దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఇంకో పని చేయడానికో, మొత్తానికి అన్నిటి మధ్య నరకాన్ని చూసేవాళ్ళు కొన్ని లక్షలాది ప్రజలు ఉన్నారు ఇక్కడ. అంచేత దయచేసి జ్యోతిష్యులు చెప్తారు ఏంటి యోగం ఎంతవరకు ఉంది. ట్రాన్సిట్లో కొన్ని యోగాలు వస్తాయి. 45 రోజులు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ 40 రోజులు అటువంటి భావాన్ని తీసుకుని వస్తాడు. అదే కుజుడు కర్కాటకంలో నీచంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఉన్న ఆస్తిని అంతా కరిగింపు చేయడానికి ఏదో ఒక మానసిక ఒత్తిడి తీసుకుని వస్తాడనమాట. ఈ 45 రోజులు ట్రాన్సిట్లో జరిగే సంఘటన చూసుకుని జీవితాంతం ఇలాగే ఉంటామా, ఈ సమస్య పరిష్కారం అవ్వదేమో అని ఒక భావనకు వచ్చేసి ఆటోమేటిక్గా దాన్ని మనం విడిపోయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఏ యుద్ధమైన ఆఖరి వరకు జయము అనేది ఏ విధంగా మనకు పోరాడతామో ఆ విధంగా పోరాడడం అవసరం అనమాట. ఇటువంటి పరిస్థితి ఏమైనా అయినప్పుడు భూసూక్త పారాయణం అనేది చేసుకోవడం ప్రయత్నం చేయాలి. తప్పదు పరిస్థితుల్లో అంటే ఆ భగవంతుడు సాక్షాత్కారం చేసుకోవడానికి ఏ విధంగా గజేంద్ర మోక్షంలో ఏ విధంగా ఆర్థన చేశాడో ఇల్లు అనేది కొనడము, ఉంచుకోవడం, నిలబెట్టుకోవడం చాలా యోగం. కాబట్టి దానికోసం భూసూక్త పారాయణం ఒకసారి చేసుకోవడం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సమస్య అనేది తాత్కాలికంగా నిర్మూలన జరుగుతుంది. సమస్య అనేది తాత్కాలికంగా నిజంగానే మనకు ఆ యోగం లేదు అన్నదానికి కూడా ఆ సమాధానం ఆ భూసూక్త పారాయణం చేసినప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా చేసుకోవడం ప్రయత్నించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్రత్యేకంగా మా ఫోన్ నెంబర్ ఇస్తున్నా కూడా కాంటాక్ట్ చేస్తే వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగేనండి. మనం ముందుగా మహేష్ గారు అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. మహేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అండి. ఓకే అండి, మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/1995. అవునా? టైం అండి? ఉదయం 7 to 7:30 మధ్య. ప్లేస్ అండి? మార్నింగ్ అండి. మార్నింగ్. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ జాబ్ ఏమనుకుంటుందండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ బ్రదర్? ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తప్పకుండా తెలియజేస్తారండి. అయ్యా, మీ తమ్ముడు గారి దగ్గర చూసుకున్నప్పుడు ఆశ్లేష నక్షత్రం అయిందండి, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చక్కగా కన్యా లగ్నం అయింది. లగ్నంలో బుధ ఆదిత్య యోగం కూడా ఉంది. దాంతోపాటు శుక్రుడు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇదేంటంటే బుధాదిత్య యోగం ఏం చెప్తానంటే ఎంత చదివినా సరే కన్యా లగ్నంలో ఎప్పుడైతే కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితి అంటాం కాబట్టి అక్కడ రవితో కలిసి ఉండడం ఒక యోగంగా మనం భావిస్తాం. కాబట్టి అది కూడా లగ్నం అంటే మనసులోనే ఒక వ్యాపార యోగంతో ముందుకెళ్తాడనమాట. అంటే అటువంటి భావంతో ఉంటాడు. కాబట్టి ఉద్యోగం కంటే వ్యాపారానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాడనమాట ఈ అబ్బాయి. అంచేత ప్రస్తుత దశ ప్రకారం కేతు మహాదశ నడుస్తుంది. అందులో కూడా సుమారుగా శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు కొంచెం చంచలత్వం, మనస్తత్వంతో చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా తగ్గే అవకాశం
అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి తర్వాత కొంత మంచి యోగం వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పుడు ముందు కాలంలో వచ్చేది శుక్ర మహాదశ, రాజయోగ దశ. అటువంటి శుక్రుడు యొక్క దశ 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 2015 ఫిబ్రవరి తర్వాత అవకాశం వచ్చినప్పుడు అంటే వ్యాపార రంగంలో ఇప్పుడు ఫౌండేషన్ వేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇక్కడ 20 సంవత్సరాలు అద్భుతమైన స్థాయికి వెళ్తుంది. అన్ని రకాల రాజయోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. దీంతో పాటు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని కూడా పెట్టించిన ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మేధస్సు తగ్గ బలాన్ని కూడా పెంచుకోగలిగితే సక్సెస్ అనేది తొందరలో చిన్న వయసులోనే మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీదేవి గారు గుడివాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీదేవి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1984. 9/11/1984. ఫ్రైడే ఈవినింగ్ 4:50. చెప్పండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఎప్పుడు సెటిల్ అవుతుంది మ్యారేజ్. ఓకే అండి, తప్పకుండా. అమ్మ మ్యారేజ్ అయిపోయిందమ్మా మీకు? లేదండి. మ్యారేజ్ గురించి అడుగుతున్నారు మీరు. మీరు ఇక్కడ కృతికా నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే సుమారుగా ఇక్కడ మీన లగ్నం అయిందమ్మా. ఈ మీన లగ్నానికి గురుడు యోగించే స్థితిలో ఉన్నాడనమాట. ప్రస్తుత దశాంతదశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు అంటే జాతక రీత్యా మీది ఆల్మోస్ట్ 2005 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఈ ఆగస్టు నుండి మీకు బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అంతకుముందు శని యొక్క ప్రభావం కనబడుతుంది, అది 2010 అక్టోబర్ నుండి ఉందన్నమాట. ఈ రాహుశనులు కలియక వల్లంటే మానసిక ఆందోళన, ప్రతి దాంట్లోనే జాప్యం జరగడం, తర్వాత లైఫ్లో శూన్యంగా ఇంకెందుకురా బాబు మన జీవితము, ఇంక ఈ వివాహం ఇవన్నీ కాకుండా కొంత మానసిక ఒత్తిడితో జీవితంకి ఒక ఎండ్ చేద్దామనే భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతకంలో అవి రెండు ఉండే స్థానాలు ఆ విధంగా కనబడుతున్నాయి అన్నమాట. అయితే తృతీయంలో ఉన్న రాహు ఏం చేస్తాడు, విక్రమస్థానంలో చంద్రుడితో కలిసి ఉండడం అని ఇటువంటి ప్రభావం కనబడుతుంది. అదే రాహు రాజయోగం కూడా ఇస్తాడనమాట. అంచేత రాహు గాయత్రి మంత్ర సాధన చేయండి. ఒక్కసారి వేదమాత గాయత్రి అమ్మవారికి హోమం చేయించుకుని ఆ హోమం యొక్క ధుని నిత్యము మీ ఇంట్లో ఉంచుకుని రోజు తీసుకుని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాహు గాయత్రి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. సెటిల్మెంట్స్ చూసుకునేసరికి 2013 ఆగస్టు 10వ తారీఖు నుండి 2016 ఫిబ్రవరి లోపల లైఫ్లో అన్ని రకాల సెటిల్మెంట్స్ కనబడుతున్నాయి. అంటే సుమారుగా 2 రోజుల తర్వాత నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి. అంచేత అదేర్పడకండి. తర్వాత ఇక్కడ కనక పుష్యరాగమైన ఒక రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి, గురుమంత్ర సాధన చేయండి. ఈ రెండింటి ప్రభావం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీతో సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉంటుందని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ ఏడుకొండల గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారండి. ఏడుకొండల గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి గురుగారు. చెప్పండి. నా గురించే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? నాది 21 జనవరి 1986 అండి. 21 జనవరి 1986. టైం అండి? టైం సాయంత్రం 4 గంటలు. సాయంత్రం 4 గంటలు. ప్లేస్ అండి? ఏజ్ అండి 25 అండి. ప్లేస్ చెప్పండి. అండి ప్లేస్ చెప్పండి. ఎక్కడ? తాడేపల్లిగూడెం అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం అంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, అంటే ఇంకోటి ఏమన్నా పైకి వెళ్ళే అవకాశం ఉందా? కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఎక్కువగా ఉంటున్నాయండి. ఇది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం మిథున లగ్నం అయిందండి. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంటే అంతర్దశలో రవి ప్రభావం కనబడుతోంది. సుమారుగా 2014 జూన్ తర్వాత మీ లైఫ్లో మంచి సెటిల్మెంట్స్ ఉన్నాయండి. అక్కడ నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉందండి. అంతవరకు మాత్రం కొంచెం ఇదే విధంగా ఇప్పుడున్న స్థితిలోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వ్యయంలో చంద్రుడు ఉండడము, లాభంలో రాహు ఉండడం వల్ల కొంత ఏదో తెలియని ఆకస్మిక ధనలాభం అయితే రాహు మూలాన మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ లగ్న బలం పెంచుకోవడం, కొంచెం జాబులోని మంచి స్థితికి వెళ్ళడానికి ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చని రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. గరుడు పచ్చ అంటారు. ఇటువంటి రత్నాన్ని కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోండి. తర్వాత గణపతి ఆరాధన, పంచములో ఉన్న కేతు యొక్క ప్రభావం మనకు కనబడాలి. నిన్న కూడా మనం మాట్లాడుకున్న దీని గురించి, పంచములో ఉన్న కేతు విశేషం గురించి. సో ఈ కేతుకు సంబంధించిన గణపతి ఆరాధన నిత్యము చేయడం ప్రయత్నం చేస్తే జీవితంలో ఎటువంటి లోటు లేకుండా మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ అనురాధ గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారండి. అనురాధ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/2/1983. టైం అండి? రాత్రి 10:38. 10:38 రాత్రి. ప్లేస్ అండి? కాకినాడ. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? మ్యారేజ్, జాబ్. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. మీరు ఇక్కడ జాతకంలో చూస్తే అనురాధ నక్షత్రం అయిందమ్మా.
4వ పాదం అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే చక్కగా ఇది కన్యా లగ్నం అయిందండి. ఎప్పుడైతే ఇక్కడ గురుచంద్రుల యోగము గజకేశ్వరి యోగం అనేది ఉన్నది కాబట్టి జీవితంలో ఎటువంటి దోషం లేకుండా మంచి స్థితికి వెళ్తామని చెప్తున్నాము. అయితే శుక్రకూజులు కలిసి ఉండడము కొంతవరకు ఎముకలకి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చి మ్యారేజ్, జాబ్ రెండు అడిగి ఉన్నారు మీరు. ప్రస్తుత దశ ప్రకారం తీసుకుంటే 2009 నుండి శుక్ర మహాదశ అండి. అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. శుక్రుడు రాజ్యోకారకుడు అయినప్పటికీ కూడా శుక్రుడు కుజుడనే పాపగ్రహంతో 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత బలహీనపడి ఉన్నాడు కాబట్టి శుక్రుడు సంబంధించిన ఒక డైమండ్ రింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల కనీసం 10 సెంట్లైనా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఆరోగ్యంగా ఉండడము, మీ లైఫ్ సెటిల్మెంట్స్, శుక్రభోగము, అన్ని సుఖమైన జీవితం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఏంటంటే 2015 ఫిబ్రవరి నుండి రాజయోగాలన్నీ మొదలవుతాయి మీకు. చేత ఈ విధంగా చేయండి. తర్వాత అమ్మవారి యొక్క కటాక్షం పొందడానికి ప్రత్యేకించి చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఎటువంటి దోషం లేకుండా జీవితంలో లైఫ్ సెటిల్మెంట్స్, ఉద్యోగము, వివాహము ఇవన్నీ. వివాహం 2015 ఫిబ్రవరి నుండి ఉంటుంది. ఉద్యోగం మాత్రం మీకు ఇక్కడ సెప్టెంబర్ తర్వాత గట్టి ప్రయత్నాలు వచ్చేసే అవకాశం ఉందని చెప్పేద్దాం. అలాగేనండి. కొందరు బాగా చదువుతూ ఉంటారు, చాలా మంచి చదువుకొని ఉంటారు, కానీ ఉద్యోగాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంటాయి? ఇక్కడ చదువుకి కారకుడు, మేధస్సుకి కారకుడు రెండు గ్రహాలండి. చదువు విషయానికి వచ్చినప్పుడు జ్ఞానకారకుడైన గురువు యొక్క బలం ఉండడము, భాగ్యస్థానం బాగున్నాము, తర్వాత ధనస్థానంలో అద్భుతంగా ఉండడము, సరైన గ్రహాలు ఉండడము, పాపగ్రహ వీక్షణ లేకుండా ఉండడము, తర్వాత గురుడు అనేవాడు జాతకంలో వీలైనంత వరకు కర్కాటకం, ధనస్సు, మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ జ్ఞానం అనేది ఏదో ఒక సోర్స్ ద్వారా మనసులోకి వెళ్ళిపోతుంది. చూడండి, మనం ఒక చోట కూర్చుంటాం, అందరూ మన దగ్గర ఈ చెవితే బాగుంది, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళరా, అందరూ సోర్సెస్ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయన్నమాట. ఇలాగా చదువుకి, జ్ఞానానికి గురుడు కారకుడై ఉంటాడు కాబట్టి చాలా ఇంటలెక్చువల్ చదవడం అవుతుందన్నమాట. అంటే 94%, 95% తక్కువ వచ్చిన వాడు ఎవరు కనిపించట్లేదండి ఇవాళ రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా. మా అమ్మాయి 94 వచ్చింది పర్సెంటేజ్, 9.8 వచ్చింది ఇంకోటి చెప్తుంది. నిన్న కూడా మా ఇంటికి వచ్చి నలుగురు చెప్పారు 9.8 వచ్చిందండి, ఇంటెలిజెంట్ అంటే. కానీ ఇదంతా జ్ఞానం, తర్వాత మేధస్సు ఉపయోగించాలి. ఏంటి, జాబ్స్కి వెళ్ళాలంటే బుధుడు యొక్క మేధస్సు ఉంటేనే కానీ సక్సెస్ అవుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి బుధుడు ఉండే స్థానము బలహీన స్థితిలో ఉన్నప్పుడు అంటే చదువుని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టమైపోతుంది. జాబ్ విషయంలోకి వచ్చినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు బుధుడు యొక్క స్థితి బాగుంటేనే కానీ, వాక్చాతుర్యం ఉంటే కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వరన్నమాట. చదివింది కరెక్ట్గా వాక్ పరంగా కరెక్ట్గా చెప్పగలగాలన్నమాట. సో బుధుడు యొక్క స్థానాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుందన్నమాట. మన పిల్లవాడు 94 వచ్చిన వాడికి ఏంటంటే పర్వాలేదు, కానీ ఇంటర్వ్యూలో మాత్రం మమ్మ అంటాడు, కానీ అసలు విషయం చెప్పడానికి భయపడుతుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ బుధుడు యొక్క ప్రభావం. అంచేత దయచేసి పిల్లవాడికి రుద్దడానికి ప్రయత్నం చేయకండి. 94 వచ్చింది, 95 కదా, వాడిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. బుధుడు స్థానం కూడా మనం చూసుకుని ఆ స్థానాన్ని బలోపేతం చేయడం ప్రయత్నించాలన్నమాట. అప్పుడు ఏంటంటే జ్ఞానము, బుధుడు, ఇప్పుడు ఈ రెండు ఉంటేనే సంపూర్ణత్వం వస్తుందన్నమాట. చూడండి, చాలామంది జ్యోతిష్యం విషయం కూడా వస్తాను, ఎక్కడో కాలేజీలో బ్రహ్మాండంగా ఎంఏ అస్ట్రాలజీ అంటారు, బిఏ అస్ట్రాలజీ అని చదివేసుకుంటారు పుస్తకాలు. నేను అంతా పుస్తకం చదివేశాను అంటాడు. ఒక ప్రశ్న అడిగితే అంటే సమాధానం చెప్పడానికి ఆలోచిస్తుంటారు. ఎలా చెప్పాలో ఆన్సర్ కాదన్నమాట. కానీ ఏంటంటే వాడికి బుధుడు యొక్క మేధస్సు లేదన్నమాట. లేకుండా బుధుడు బలంగా లేకపోతే జ్యోతిష్యం చెప్పలేమన్నమాట. సో ఆ విధంగా చదువుకునే వాళ్ళు చాలా మంది చదవడానికే ఉపయోగపడతారు, చెప్పడానికి వాళ్ళు ఉపయోగపడకూడదు. జ్ఞానం వస్తుంది కానీ మేధస్సు చెప్పలేమన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఆస్ట్రాలజికల్గా మనకు తెలుస్తుంటాయన్నమాట. దయచేసి ఈ విషయంలో పిల్లవాడు ఎప్పుడైనా బలహీనపడిన 94% వచ్చింది అయినా ఎందుకు సక్సెస్ అవ్వలేనప్పుడు ఆ బుధుడు స్థానాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు చూసుకుని ముందుకు వెళ్ళవస్తుంది. ఇలాంటివన్నీ టెక్నికల్గా, సైంటిఫిక్గా మా వేదమాత గాయత్రి జ్యోతిషాలను చెప్తుంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏమైనా సమస్య ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సంపూర్ణంగా దాని యొక్క పరిష్కారం చెప్తామని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ నరేష్ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారండి. నరేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 ఆగస్ట్ 1993. 25 ఆగస్ట్ 1983. టైం అండి? 1993 మేడం. 1993 గుంటూరు జిల్లా మేడం. 83 చెప్తున్నారా 93 చెప్తున్నారు? కొంచెం క్లియర్ చెప్పండి. 93 మేడం. 93. ఓకే అండి. టైం అండి? నైట్ మేడం. నైట్ 10:30 మేడం. ఓకే. ప్లేస్ అండి? గుంటూరు జిల్లా మేడం, గుంటూరులో మేడం. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. అది ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? అంటే ఫ్యూచర్ వస్తుంది మేడం. ఓకే. ఏం చేస్తుంటారంటే ప్రస్తుతం? డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. మీది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయింది, వృశ్చిక రాశి అయిందండి. అదే విధంగా లగ్నం చూసుకునేసరికి మీ జాతకంలో ఇక్కడ మేష లగ్నం అవ్వడము, లగ్న ధనస్థానంలో కేతు ఉండడము.
గణపతి ఆరాధన చేయండి, చాలా మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. కేతుకు సంబంధించిన వరకు వైడూర్య అనే ఒక రత్నాన్ని కూడా మీరు పెట్టుకోండి. కారణం ఏంటంటే కమ్యూనికేషన్స్ చేసుకుంటే కానీ సక్సెస్ అనేది కనిపించట్లే. మీరు ఏం చదివిన దానికంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, అప్పుడే సక్సెస్ కనబడుతుంది. దశమ క్షేత్రాధిపతి శని కూడా కొంత బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే శుక్ర మహాదశలో అంతర్దశ కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ లగ్నానికి శుక్రుడు వాడు యోగించడు, కానీ ఏంటంటే మనం ఎంతో సాధన చేస్తుంటాం. సాధన చేసినా సక్సెస్ అవుతాం. అంటే ఎప్పుడైతే ఫౌండేషన్ సరిగ్గా లేనప్పుడు, ఫౌండేషన్ సరిగ్గా లేనప్పుడు డెఫినెట్గా మనకి ఏంటంటే సక్సెస్ అని కనబడమాట. ఇటువంటిప్పుడు ఏంటంటే ఈ వైడూర్యం పెట్టగానే ఏదో కొత్త ఆలోచనతో ఇంటలెక్చువల్గా ఆలోచనతో ప్రయత్నం చేస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్లో సక్సెస్ చేస్తుంది. దీంతో గణపతి ఆరాధన చేస్తూ పంచమాధిపతి అయినట్టు రవికి సంబంధించిన సూర్య ఆరాధన కూడా మీరు చేయండి. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆదిత్య హృదయం చదవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. 2014 మే 27 తర్వాత నుండి మీ జీవితంలో మంచి మార్పులు వచ్చి మంచి స్థితికి వెళ్తారని చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మీదేవి గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మీదేవి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి లక్ష్మీ దివ్య గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అమ్మాయిది 83 గురువారం అండి. డేట్ మే 12, 1983. అవునండి, నర్సరావుపేటలోనే పుట్టింది. టైం అండి? మధ్యాహ్నం 1 గంట. గుంటూరు అండి పుట్టింది, మధ్యాహ్నం 1 గంటకి. మధ్యాహ్నం 1 గంట. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. ఓకే అండి, తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా పుడతారని చెప్తున్నారు కానీ ఇంకా పుట్టగలరా? తప్పకుండా తెలియజేస్తాను. అమ్మ మీరు చెప్పిన డేట్లో తేడా ఉందమ్మా. థర్స్డే గురువారం పుట్టినట్టుగా కనబడుతుంది మధ్యాహ్నం. కరెక్ట్గా చెప్పండి అమ్మా. మే 12, 1983 కదా? అవునండి. మరి మీరు బుధవారం అంటున్నారు, మీరు గురువారమా? గురువారం అండి. గురువారం, బుధవారం కాదు. అదే చూశాను ఇక్కడ తేడా వచ్చింది, అందుకోసం మళ్ళీ కరెక్టా కాదని అడిగాను, ఇంకేం లేదమ్మా. భరణి నక్షత్రం మేషరాశిలో పుట్టిందమ్మా అమ్మాయి. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ సింహలగ్నమై ఉంది. పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావం చాలా అద్భుతం. అంటే సంతాన యోగం అయితే ఉంది. సంతానాన్ని గురించి మీరేం భయపడక్కలేదు. ఇక్కడ ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం చూసుకున్నప్పుడు అంటే 2007 నుండి కుజమహారదశ నడుస్తుంది. అందులో కూడా ప్రస్తుతానికి శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. 2013 అక్టోబర్ 28 లోపల శుభవార్త వినే అవకాశం ఉందమ్మా. ఇక్కడ ఖచ్చితంగా శుభవార్త ఉంటారు. ఆడపిల్ల పుడుతుంది, ముందు యోగం వస్తుంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ కలిసి వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఏమాత్రం అధైర్యపడకండి. ఇక్కడ పంచమ స్థానం మీద ప్రత్యేకించి శని యొక్క విశేషమైన దృష్టి పడ్డం వలన ఆ స్థానంలో కొంత భంగం కలిగి డిలే అవుతుంది తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే సంతానం విషయంకి వచ్చినప్పుడు ఇంటి ఇల్లాల యొక్క జాతకం ప్రాముఖ్యత వహిస్తుందన్నమాట. ఇక్కడ ఆడపిల్ల పుడుతుంది, చక్కటి యోగంకి వెళ్తుంది. పిల్ల వలన తల్లిదండ్రులకి ఇద్దరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ లోపల శుభవార్త కూడా వినే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చేయవలసినట్టే అమ్మాయికి కెంపును ఒక రత్నాన్ని పెట్టించండి ఉంగరం వేలకి. తర్వాత గురు కటాక్షం ఉండడానికి కనకపుష్యరాగం రత్నం చూపుడు వేల పెడుతూ మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. చక్కగా పుస్తకాల్లో దొరుకుతున్న మంత్రం తీసుకుని రోజు కనీసం 100 నిమిషాలని చదివించడానికి ప్రయత్నం చేయించండి. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఎప్పుడైనా చేస్తామో, ఆది గురువు యొక్క మంత్ర సాధన చేస్తామో అనుకున్నవన్నీ సవ్యంగా జరిగే అవకాశం ఉంది. ఈ లగ్నానికి ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది. అంచేత ఆ విధంగా చేయండి. అక్టోబర్ 28 లోపల శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంకేం డౌట్స్ ఉన్నా మా ఫోన్ నెంబర్ దగ్గర కాంటాక్ట్ చేస్తే ఫలితాలు మీకు చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ కీర్తి గారు తాడిపత్రి నుంచి కాల్ చేస్తున్నారండి. కీర్తి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 20, 1992 అండి. సెప్టెంబర్ 20, 1992. అవునండి. టైం అండి? పొద్దున 3:15 అండి. 3:15. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ ఆలగడ్డ అండి. ఆలగడ్డ. ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది బీటెక్ అయిపోయిందండి. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. 4-5 అటెండ్ చేశానండి, కానీ సరిగా కుదరట్లేదు అనమాట. నాకేమైనా నా జాతకంలో లోపం ఉందా అని తెలుసుకోవడానికి చేశానండి. మీది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా కర్కాటక లగ్నం అయిందమ్మా. ఇక్కడ చంద్రమంగళ యోగం కూడా ఉంది. వ్యయంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి మోక్షం కూడా ఉంది. తర్వాత ఇక్కడ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు బలంగానే ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుందన్నమాట. ఏమాత్రం అధైర్యపడకండి. అయితే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం అనమాట, కొంచెం స్ట్రెయిన్ తీసుకోవాల్సి వస్తుంది, అంతకని లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో గురుడు యొక్క భుక్తి కనబడుతుంది అనమాట. అంటే 2014 జనవరి ఆల్మోస్ట్ 9వ తారీఖు తర్వాత చేసే ప్రయత్నాల్లో సంపూర్ణ బలం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ముందు చేయవలసిన ఏంటంటే ముందు ఆ గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తూ
కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలికి పెట్టుకోండమ్మా. అదేవిధంగా కెంపు అని ఒక రత్నం ఇందాక చెప్పినట్టు కానీ ఉంగరం వేలికి కనీసం 3.5 to 4 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. బంగారంలో చేయించుకోండి, చక్కగా బాగుంటుంది. మీకు నిత్యం ఉండేటట్టు ఉంటుంది. లేదంటే ఒక లాకెట్ ఫామ్లో కూడా చేసుకుని మెడలో కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుని నిత్యం మీరు చేసే ఏంటంటే సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం. ఆదిత్య హృదయ స్తోత్రామం చదవడానికి ప్రయత్నించండి, సూర్య కవచం చదవడానికి ప్రయత్నించండి, సూర్యోదయ కాలం కంటే ముందుగా లేవడం, పుస్తకం తీసి చదవడం, ఈ 3 ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. చేయడం వల్ల మీకు డెఫినెట్గా 2014 జనవరితో చేసే ప్రయత్నాలు సంపూర్ణ బలంతో సక్సెస్ అవుతారు. ఏమాత్రం భయపడి మీ జాతకంలో దోషం లేదు. గురు మహారదశ 16 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది కాబట్టి 14 సంవత్సరాలు ఉంది కాబట్టి రాజయోగంలో ముందుకెళ్తారు చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మోహన్ నాయుడు గారు మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. మోహన్ నాయుడు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/6/59. టైం అండి 5:05 సాయంత్రం. ప్లేస్ అండి కొంచెం క్లియర్గా చెప్పండి. చిత్తూరు జిల్లా. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? కొంచెం క్లియర్గా చెప్పండి. అర్థం కావట్లేదండి, ఇంకొంచెం క్లియర్గా చెప్పండి. ఏమి ఇది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయింది, సింహరాశి అయింది, లగ్నం చూస్తే వృశ్చిక లగ్నం, లగ్నంలో గురు ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి ఆ గురు మహర్దశలోని అంతర్దశలో తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా గురువు యొక్క ప్రభావం కూడా కనబడుతుంది అనమాట. 2013 నవంబర్ తర్వాత ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఆరోగ్యాన్ని కొంచెం బలోపేతం చేయడానికి సూర్య ఆరాధన చేయడం, సూర్య కవచం, సూర్యాస్తోతం, సూర్యం అంటే ఇక్కడ సూర్య సంబంధమైన ప్రతి పని మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం విషయానికి వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఉదర సమస్య వస్తుంది మీకు. తర్వాత మూడవది ఏంటంటే పాదాలు లాగేస్తుంటాయి, కింద పాదాల భాగంలో నరాలన్నీ లాగేసి బాధగా ఉండి నడవలేక పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఈ 3 మెడికల్ ఎస్ట్రాలజీ అంటే జ్యోతిర్వైద్య ప్రకారం అని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ 3 వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన వరకు సూర్య ఆరాధన చేయడము చాలా అవసరం పెడుతుంది. దీంతోపాటు కెంపు అని ఒక రత్నం, మీరు పెద్దవారు కాబట్టి ఆ ఒక రత్నం సరిపోతుంది, అది పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ వరకు. ఈ రెండింటి ప్రభావం వల్ల సుమారుగా 2013 నవంబర్ 3వ తారీఖు తర్వాత నుండి కొంచెం అధికమైన స్థితి మంచి యోగాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది చెప్తాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ లలిత గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. లలిత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు లలిత అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చేస్తున్నాను. మా సిస్టర్ సత్యవాణి అండి. ఓకే అండి. 6/6/82లో పుట్టిందండి. టైం ఐడియా లేదండి. ఉదయం సాయంకాలం, ఉదయం సాయంత్రం అండి? అదే తెలియదండి, కన్ఫామ్ గా తెలియదండి. సరే, ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ పాలకొల్లు అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ సిస్టర్ గురించి? తనకి ఫస్ట్ మ్యారేజ్ అయిందండి, డైవర్స్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ గురించి అడుగుదామనండి. ఓకే అండి, తప్పకుండా. అమ్మ ఇక్కడ మీ అమ్మాయిది సిస్టర్ది ఇక్కడ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అయిందమ్మా. సమయం అనేది చెప్పకపోయినప్పటికీ ఏంటంటే ఇక్కడ మనకు శని కుజులు కలయిక, చంద్రలగ్నాతో లాభస్థానం ఉండడం, అది కన్యారాశిలో ఉండడము కొంత దోషంగా మనం భావిస్తాము. అంచేత ఇక్కడ ప్రత్యేకించి శనికి సంబంధించిన అన్ని రకాల సమస్య పరిష్కారానికి జపము, తర్పణము, హోమము, సమారాధన చేసుకుంటూ ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. గురుబలం అనేసరికి ఇక్కడ ఏంటంటే నిత్యం ఇందాక మనం చెప్పిన దక్షిణామూర్తి కానీ, సాయిబాబా వారు కానీ, లేదంటే ఎవరిని గురువుగా భావిస్తారో ఆ గురువు మంత్ర సాధన చేసుకుంటూ కనకపుష్యరాగమైన రత్నాన్ని పెట్టుకుని ఈ నిత్యము శనీశ్వరుడికి ప్రత్యేకంగా ఒక 4 నుండి 6 వారాల పాటు నేను చెప్పిన అభిషేకం అనేది చేయడం చాలా అవసరం పడుతుంది. చాలా విపరీతమైన దోషం కనబడుతుంది. ఇది ఆ విధంగా చేయండి, ఫలితం బాగుంటుంది చెప్పగలుగుతాం. రెండో వివాహానికి మాత్రం దశ అంతర్దశ ఏ విధంగా ఉన్నదని చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం 2009 నుండి శుక్రమాదశ నడుస్తుంది కాబట్టి అందులో రవి యొక్క ప్రభావం ఇప్పుడు కనబడుతుంది. 2014 జనవరి తర్వాత చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పగలుగుతాం. అలాగేనండి. ఒక వయసులో బాగా చదువుతూ ఉంటారు, ఒక వయసు వచ్చేటప్పటికి చదువు మీద చాలా మొద్దులా తయారైపోతూ ఉంటారు. అలాగే కొంతమంది బాగా డల్గా ఉన్నా కానీ ఒక ఏజ్ వచ్చేటప్పుడు బాగా చదువుతుంటారు. అంటే ఎటువంటి జాతక ప్రభావం వల్ల? ఇది ప్యూర్లీ ఏంటంటే జాతకంలో భాగ్యస్థానము, ధనస్థానం బేస్ చేసుకుని వెళ్తుందన్నమాట. ఒక్కొక్కసారి ట్రాన్సిట్లో అంటే ఒక యోగం ఉంది, దశ అంతర్దశ ఉంటుంది. ఇప్పుడు ఒక మహాదశ లగ్నానికి సపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు చాలా డల్గా ఉంటుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధను లగ్నం అయి ఉందనుకోండి, నడుస్తుంది శుక్రమహాదశ అనుకుందాం, శుక్రుడు ధను లగ్నాన్ని సపోర్ట్ చేయడు, చిన్న వయసులో వచ్చేసింది. ఇంకప్పుడు ఏం చేయాలి అంటే ఒక 10 సంవత్సరాల వరకు మందశ
గ్రహస్థితిగా ఉండడం మొదలు పెడతాడు. ఆ శుక్రుడు తర్వాత రవి దశ వస్తుంది. రవి దశ వచ్చినప్పుడు అది ఏంటంటే భాగ్యాధిపతి దశ. అది భాగ్యాధిపతి దశ రాగానే రవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో 6 సంవత్సరాలు ఉంటాడు. 6 సంవత్సరాలు బ్రహ్మాండంగా చదివేసుకుంటాడు అనమాట. మంచి యోగానికి వెళ్తుంటాడు. ఇలాగేంటంటే ఒక్కొక్కసారి దశను బట్టి కూడా మనిషి యొక్క జీవితంలోని ఈ అప్స్ అండ్ డౌన్స్, తర్వాత చదువు విషయంలో కానీ ఏ విషయంలోనే తీసుకోండి, ఆ విషయానికి కారకుడు కారకత్వం ఎవరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. అంచేది ఏంటంటే జాతకాన్ని విశ్లేషంగా తెలుసుకుని ఏ సమయంలో ఎలా జరగబోతుంది ముందుగా తెలుసుకుని ఆ సమయం బట్టి ఏం చేయాలని ముందుగా తెలుసుకున్న తర్వాత ఆ విధంగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కష్టము తెలియకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం వెళ్ళడానికి ఒక గైడ్గా ఉపయోగపడుతుంది అనమాట. అంచేత చాలామంది భయపెట్టేస్తూ ఉంటుంటారు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే చాలు వాళ్ళు ఏవేవో చేసేస్తారు, ఏదో చెప్పేస్తారు, వెళ్తే ఏం చెప్తాడన్న భయంతో వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఒక సహజంగా మనిషి యొక్క ఆలోచన లాగా ఉంటుంది. కానీ ఒక చక్కటి గైడెన్స్ తీసుకోవాలంటే సరైన ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే సరైన గైడెన్స్ ఇస్తారు. అది ఫాలో అయినప్పుడు ఏంటంటే జీవితంలో మంచి యోగానికి వెళ్తారనమాట. ఈ అప్స్ అండ్ డౌన్స్, చదువులో ముందు వెనక అవ్వడము, విద్యాస్థానము కొంత బలహీనపడ్డము, ట్రాన్సిట్లో జరిగే కొన్ని సమస్య కారణంగా నిజంగా ఆ సమస్య మన జీవితంలో వచ్చేస్తుందేమో అనుకోవడం. చూడండి, మబ్బులు వస్తాయి, చంద్రుడు కనబడదు. అంటే చంద్రుడు ఎక్కడ నుండి వెళ్ళిపోయినట్టే కాదు కదా, మబ్బులు కొన్నాళ్ళకి పోతాయి, కొన్ని గంటల్లో పోతాయి. అదేవిధంగా ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ట్రాన్సిట్లో వచ్చే గ్రహాల వల్ల ప్రభావం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని తెలుసుకోవడం ప్రయత్నించండి. జ్యోతిష్యం గురించి తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అని చెప్పడానికి అవకాశం ఉందని చక్కగా చెప్పారండి. ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను వచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.